హలో ఎవ్రీవన్. సో ప్రీవియస్ క్లాస్ లో మనం హోమ్ రిబ్బన్ కి సంబంధించిన ఆప్షన్స్ కొన్ని చూసాము. స్లైడ్స్ కి సంబంధించిన ఆప్షన్స్ చూసాము. ఫాంట్ గ్రూప్ కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి చూసాము. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటో టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాము. హోమ్ ట్యాబ్ లో పారాగ్రాఫ్ అనే గ్రూప్ కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఫస్ట్ డిస్కస్ చేద్దాము. నేను ఒక కంటెంట్ ని తీసుకున్నాను. ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి అనేది నేను ఇక్కడ మ్యాటర్ రాశాను. సో ఈ మ్యాటర్ కి మనం అప్లై చేయాల్సిన ఆప్షన్స్ అన్ని మనకి పారాగ్రాఫ్ గ్రూప్ లో. సో ఫస్ట్ అయితే మనం టైటిల్ ఇచ్చుకున్నాము, ఫాంట్ స్టైల్ అప్లై చేశాను అండ్ ఫాంట్ సైజ్ ని పెంచాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ లో నేను ఎంఎస్ ఆఫీస్ గురించి ఒక మ్యాటర్ రాశాను. సో ఈ మ్యాటర్ ని మనం పాయింట్స్ వైజ్ డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఒక పాయింట్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పాయింట్ అనుకున్నాము. ఈ పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ పారాగ్రాఫ్ కి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఈ పారాగ్రాఫ్ ని మనం స్టార్టింగ్ నుంచి అలైన్ చేయాలి కాబట్టి సో పారాగ్రాఫ్ అనే గ్రూప్ లో 4 అలైన్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఫస్ట్ అలైన్మెంట్ వచ్చేసి ఇక్కడ కర్సర్ పెట్టండి, ఈ ఐకాన్ పైన పాపప్ డిస్ప్లే అవుతుంది. సో లెఫ్ట్ నుంచి మనం టెక్స్ట్ ని అలైన్ చేయాలంటే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాము. సో ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం చూడండి, మనకి ఇప్పుడు ప్రాపర్ గా అలైన్ అయ్యింది కదా. సో ఈ విధంగా మనం అలైన్మెంట్స్ ని యూజ్ చేసుకుని అలైన్ చేసుకుంటాము. మిడిల్ నుంచి మనకి స్టార్ట్ అవ్వాలి అంటే ఈ ఆప్షన్ ఉంది సెంటర్ అలైన్మెంట్. ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇందాక మనకి మిడిల్ నుంచి స్టార్ట్ అయింది కదా, సో అదే విధంగా మనకి ఉంటుంది. లేదు రైట్ నుంచి స్టార్ట్ అవ్వాలి డేటా అంటే రైట్ అలైన్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే లెఫ్ట్ రైట్ మనకి ఒకే విధంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఐకాన్ వచ్చేసి మనకి జస్టిఫై. సో జస్టిఫై అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే సో చూడండి ఇటు మనకి ఈక్వల్ గా ఉంటుంది అండ్ ఇటు కూడా మనకి ఈక్వల్ గా ఉంటుంది. లెఫ్ట్ అలైన్మెంట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అండ్ ఇదే విధంగా ఈ పారాగ్రాఫ్ కూడా లెఫ్ట్ అలైన్మెంట్ ని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇది పాయింట్స్ వైజ్ మనకి డిస్ప్లే అవుతుందా లేదు, మనకి ఎలా ఉందంటే జస్ట్ అలా పారాగ్రాఫ్ లాగా ఉంది, బట్ కాదు మనకి పాయింట్స్ వైజ్ డిస్ప్లే అవ్వాలి. సో అప్పుడు ఏంటి, ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి ఒక పాయింట్ కాబట్టి ఇక్కడ చూడండి పైన ఒక ఐకాన్ ఉంది. సో ఈ ఐకాన్ నేమ్ వచ్చేసి బుల్లెట్స్. సో ఇక్కడ మనం బుల్లెట్స్ అనేవి యాడ్ చేసుకుంటాము. ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసుకుంటే మనకి డిఫరెంట్ బుల్లెట్స్ అనేవి ఉంటాయి. సో ఏ బుల్లెట్ కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసుకున్నా చూడండి. సో ఇక్కడ బుల్లెట్ అనేది మనకి ఎనబుల్ అయ్యింది. సో ఇదే విధంగా మనకి డిఫరెంట్ గా ఉంటాయి. ఈ ఆరో బుల్లెట్స్ ని ఒకసారి అప్లై చేద్దాం. చూడండి ఆరో బుల్లెట్ మనకి అప్లై అయ్యింది. అండ్ ఇదే విధంగా సేమ్ మనం దీనికి కూడా ఇలా అప్లై చేసుకుంటాము. సో ఇప్పుడు మనకి పాయింట్స్ వైజ్ మ్యాటర్ అనేది కనిపిస్తుంది. ఇలానే పక్కన సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, నెంబరింగ్స్. ఈ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి నెంబరింగ్స్ అనేవి ఉంటాయి. సో నెంబరింగ్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అండ్ రోమన్ నెంబర్స్ కూడా ఉంటాయి. రోమన్ నెంబర్స్ లో కూడా 2 టైప్స్ అనేవి ఉన్నాయి. సెలెక్ట్ చేసుకుంటే చూడండి 2 పాయింట్స్ వైజ్ మనకి కనిపిస్తుంది. సో ఇలా మనం నెంబరింగ్స్ అన్నా చేసుకోవచ్చు, లేదా బుల్లెట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, రోమన్ నెంబర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నేను బుల్లెట్స్ ని అప్లై చేస్తున్నాను. ఇప్పుడు అలైన్మెంట్స్ బుల్లెట్స్ అనేవి నీకు అర్థమైంది. అండ్ ఇలానే ఇక్కడ 2 ఐకాన్స్ ఉన్నాయి. సో వీటిని ఇండెంటేషన్ ప్రాపర్ గా అరేంజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇండెంటేషన్స్ అంటే మనకి ఏంటంటే పారాగ్రాఫ్ ఉంది, ఇది నేను 4 స్పేసెస్ లోపలికి రావాలి అనుకుంటున్నాను. అప్పుడు ఇంక్రీజ్ ఇండెంట్ లెవెల్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే చూడండి సో 4 స్పేసెస్ అనేది నాకు లోపలికి వెళ్ళింది. సో పాయింట్స్ వైజ్ డిస్ప్లే అవ్వాలి అంటే మనకి కొంచెం డేటా లోపలికి ఉండాలి కాబట్టి నేను లోపలికి అరేంజ్ చేసుకున్నాను. మళ్ళా మనం డిక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ ఒక ఆప్షన్ ఉంది, డిక్రీజ్ ఇండెంట్ లెవెల్ అని. సో ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి డిక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ చేస్తున్నా. ఇలా 1 by 1 సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం డేటా మొత్తాన్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకుని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో డేటా మొత్తం సెలెక్ట్ చేసుకున్నా. సో డిక్రీజ్ చేస్తే మొత్తం డిక్రీజ్ అవుతుంది ఇండెంటేషన్ అనేది. సో ఇంక్రీజ్ చేసుకుంటే ఇండెంటేషన్ మనకి అరేంజ్ అవుతుంది. సో ఈ విధంగా డేటాని మనం అరేంజ్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టెక్స్ట్ డైరెక్షన్. సో ఇక్కడ చూడండి టెక్స్ట్ డైరెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ టైటిల్ ఉంది. ఈ టైటిల్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో హారిజంటల్ గా ఉంది మనకి ఈ టైటిల్ అనేది. 90 degrees లో రొటేట్ చేసుకోవాలంటే రొటేట్ చేసుకోవచ్చు. ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ డైరెక్షన్ ని మార్చుకోవాలి అంటే మనం మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అలైన్ టెక్స్ట్. సో టెక్స్ట్ ని మనం టాప్ లో అలైన్ చేయాలా, మిడిల్ లో అలైన్ చేయాలా, బాటమ్ లో అలైన్ చేయాలా అనేవి ఈ ఆప్షన్స్ అన్నమాట. ఇప్పుడు డేటా మనకి మిడిల్ లో ఉంది. సో టాప్ అనే ఆప్షన్ లోకి నేను కర్సర్ పెడతాను. చూడండి సెలెక్ట్ చేసుకుంటే ఈ టెక్స్ట్ అనేది టాప్ లోకి అలైన్ అయిపోయింది. అండ్ ఇదే విధంగా ఇప్పుడు మిడిల్ లోకి సెలెక్ట్ చేసుకుంటే మిడిల్ లోకి వస్తుంది, బాటమ్ లోకి సెలెక్ట్ చేసుకుంటే బాటమ్ లోకి వస్తుంది. సో ఈ ఆప్షన్స్ అవన్నమాట. ఒక టెక్స్ట్ ని టాప్ లో అలైన్ చేసుకోవాలా, మిడిల్ లో అలైన్ చేసుకోవాలా, లేకపోతే బాటమ్ లో అలైన్ చేసుకోవాలా అనేది మనకి ఈ అలైన్ టెక్స్ట్ అనే ఆప్షన్. సో కన్వర్ట్ టు స్మార్ట్ ఆర్ట్. ఈ టెక్స్ట్ ఉంది మనకి. దీన్ని స్మార్ట్ ఆర్ట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే
మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ బాక్స్ మేము డిలీట్ చేస్తున్నాం. సో వీటిని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకుంటాము. కీబోర్డ్ లో డిలీట్ అనే బటన్ ని క్లిక్ చేస్తే ఆ ఎక్స్ట్రా మనకి టెక్స్ట్ బాక్స్ అనేది కింద మనకి డిలీట్ అయిపోయింది. ఇందులో మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో వీటిని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఎంఎస్ వర్డ్ యొక్క మనం డీటెయిల్స్ మనం ఏ విధంగా మెన్షన్ చేయాలి అనుకుంటున్నాము. సో వాటి పరంగా ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని సో సేమ్ మనం ఈ ఫార్మాట్ ని సెలెక్ట్ చేసుకున్నాం. సో చూడండి ఇక్కడ ఒక ఫార్మాట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చేసి మనకి స్మార్ట్ ఆర్ట్ అనమాట. సో వీటిలో మనం డేటాని ఇన్సర్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ఉంది ఇక్కడ మనకి. ఎంఎస్ వర్డ్ గురించి మనం ఇక్కడ పాయింట్స్ ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. వీటి యొక్క స్టైల్స్ ని కూడా మనం మార్చుకోవచ్చు. ఎప్పుడైతే స్మార్ట్ ఆర్ట్స్ ని ఎనేబుల్ చేసుకున్నామో మనకి డిజైన్ అని ఫార్మాట్ అని 2 కొత్త ట్యాబ్స్ అనేవి యాడ్ అయ్యింది. సో వాటిని ఏంటంటే మనం ఇక్కడ డిజైన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే డిజైన్స్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఈ డిజైన్స్ కి మనం ఆర్ట్ స్టైల్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు ఉంటాయి. ఈ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేయండి. ఇంకా చాలా ఉంటాయి మనకి. సో వాటిని అప్లై చేసుకోవడం వల్ల మనకి స్టైల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనకి నచ్చిన స్టైల్ ని మనం ఇక్కడ చేంజ్ చేసుకొని అప్లై చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ మనకి డ్రాయింగ్ గ్రూప్. సో డ్రాయింగ్ అనే గ్రూప్ లో కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి షేప్స్ అన్నమాట. సో షేప్స్ ని ఇన్సర్ట్ చేసుకోవాలంటే మనం ఇన్సర్ట్ చేసుకుని వాటిలో టెక్స్ట్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఒకసారి చూద్దాం. షేప్స్ అనేవి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. సో డ్రాప్ డౌన్ ని మనం ఇలా క్లిక్ చేసుకుంటే మనకి చాలా టైప్స్ ఆఫ్ షేప్స్ అనేవి ఉంటాయి. ఈ క్లౌడ్ షేప్ అనేది మనం తీసుకున్నాను. ఫార్మాట్ అనే ట్యాబ్ మనకి కొత్త ట్యాబ్ యాడ్ అవుతుంది. ఇక్కడ మనం కలర్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ప్రివ్యూ చూడండి చేంజ్ అవుతుంది. సో మనకి నచ్చినట్టు మనం ఇక్కడ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. షేప్ ఫిల్ అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి అనుకుంటే చేసుకుంటాము. షేప్ ఎఫెక్ట్స్ ఉంటాయి. షాడో అప్లై చేసుకోవచ్చు, రిఫ్లెక్షన్ అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. 1 by 1 మీకే అర్థమవుతాయి. సో ఇందులో టెక్స్ట్ ని యాడ్ చేసుకోవాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఎడిట్ టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ పవర్ పాయింట్ ఈజీ ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ అని ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకున్నాం. సో ఈ టెక్స్ట్ కి మనం మరలా డిజైన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. బోర్డర్ స్టైల్స్ అనేవి. సో వాటిని ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఉన్న టాపిక్స్ అన్ని ఇక్కడ పాయింట్స్ వైజ్ ఇచ్చుకోవచ్చు. సో ఏంటి అనేది మనం ఇక్కడ షేప్స్ రూపంలో కూడా డ్రా చేసుకోవచ్చు. సో ఇవి షేప్స్ అంటే ఇంకా మనకి చాలా షేప్స్ ఉంటాయి. సో వాటిని ఇలా మీరు డ్రా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం నచ్చిన షేప్స్ ని డ్రా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్విక్ స్టైల్. క్విక్ స్టైల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం షేప్ పైన అప్లై చేసాము. సో అది మనకి క్విక్ స్టైల్ అనమాట. ఈ షేప్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. క్విక్ స్టైల్లోకి వెళ్ళి సో ఈ షేప్ యొక్క స్టైల్స్ ని మార్చుకుంటున్నాను. జస్ట్ ఓన్లీ అవుట్ లైనే కావాలి అంటే ఈ పైన ఉన్న ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకుంటాము. లేదు ఇలా డిఫరెంట్ కలర్స్ తో కావాలంటే సెలెక్ట్ చేసుకుంటాము. ఇలా షేడింగ్ కలర్స్ తో కావాలంటే ఈ ఆప్షన్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇది క్విక్ స్టైల్స్ అనే ఆప్షన్. అండ్ ఇలానే షేప్ ఫిల్ కూడా మనకి సేమ్ అంటే షేప్ లో ఉండే కలర్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. గ్రేడియంట్ కలర్స్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. టెక్స్చర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకుంటే అదే మనకి ఇక్కడ ఫిల్ అవుతుంది. సో షేప్ అవుట్ లైన్ కూడా మనం ఏ కలర్ తో అవుట్ లైన్ అనేది ఉండాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ షేప్ ఎఫెక్ట్స్ కూడా మనం షాడో అప్లై చేసుకోవాలా, రిఫ్లెక్షన్ అప్లై చేసుకోవాలా, గ్లో అప్లై చేసుకోవాలా, లేకపోతే రొటేట్ చేసుకోవాలా ఈ షేప్ ని. సో ఇలా చూడండి రొటేట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. సో ఈ విధంగా ఈ ఆప్షన్స్ అన్నమాట. సో డ్రాయింగ్ కి సంబంధించిన ఆప్షన్స్ ఇవి. కొంచెం ఫాస్ట్ గానే చెప్తున్నా ఎందుకంటే ఈ ఆప్షన్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. అండ్ ప్రీవియస్ క్లాసెస్ లో కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి. బట్ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాము. తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి జస్ట్ అలా చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ కి సంబంధించిన గ్రూప్. సో ఎడిటింగ్ అనే గ్రూప్ లో ఇవన్నీ మీకు తెలుసు. ఫైండ్ అనే ఆప్షన్ వచ్చేసి ఒక డేటాలో ఒక పర్టికులర్ వర్డ్ ని కానీ ఒక పర్టికులర్ డేటాని కానీ సెర్చ్ చేయాలి, ఫైండ్ చేయాలి అంటే ఈ ఫైండ్ అనే ఆప్షన్ ని సెర్చ్ చేసుకుంటే ఈ విధంగా మనకి బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఏ వర్డ్ ని ఫైండ్ చేయాలనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అనే వర్డ్ ని నేను ఇస్తాను. సో కంప్యూటర్ అనే వర్డ్ ని ఇచ్చి ఫైండ్ నెక్స్ట్ అనేది సెర్చ్ చేసుకుంటూ ఉంటే ఆ వర్డ్ మనకి ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ హైలైట్ అయ్యి చూపిస్తుంది. చూడండి ఈ వర్డ్ అనేది ఒక్క చోటే ఉంది కాబట్టి టాప్ అయ్యింది. మనకి ఇంకా ఎక్కువ డేటా ఉన్నప్పుడు ఆ వర్డ్ మనకి ఎక్కడెక్కడ ఉంది అనేది ఫైండ్ నెక్స్ట్ అనేది మనం క్లిక్ చేస్తూ ఉంటే అక్కడక్కడ మనకి హైలైట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. సో ఇది ఫైండ్ అన్ ఆప్షన్. రీప్లేస్ అంటే ఒక వర్డ్ ని మనం ఒక వర్డ్ తో రీప్లేస్ చేయాలంటే కూడా మనం ఈ ఫైండ్ అన్ ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. సో
కంప్యూటర్ అనే వర్డ్ మనం ఇక్కడ ఇచ్చాము. ఈ వర్డ్ ని షార్ట్ కట్ లో రీప్లేస్ చేయాలనుకుంటున్నాం అనే వర్డ్ అనేది ఇచ్చి రీప్లేస్ అంటుంది. సో రీప్లేస్ అంటే పవర్ పాయింట్ హాస్ ఫినిష్డ్ ఇన్ ద ప్రెజెంటేషన్. ఓకే క్లిక్ చేస్తే చూడండి కంప్యూటర్ అనే వర్డ్ ని ఇక్కడ ఇచ్చిన వర్డ్ తో రీప్లేస్ చేసింది. సో రీప్లేస్ అనే ఆప్షన్ ఇది. అంటే రీప్లేస్ అవ్వాలంటే మనకి కంప్యూటర్ అనే వర్డ్ ఎక్కడెక్కడైతే ఉందో అన్ని చోట్ల ఉన్న వర్డ్ తో రీప్లేస్ చేయాలి అంటే రీప్లేస్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇలా రీప్లేస్ చేసుకుంటాము. అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్. సెలెక్ట్ అనే ఆప్షన్ అంటే మనం ఒక డేటాను సెలెక్ట్ చేయాలంటే ఏం చేస్తున్నాము, ఇలా మౌస్ క్లిక్ తో సెలెక్ట్ చేసుకుంటున్నాము. లేదా షార్ట్ కట్ కీ మనకి తెలుసు, కంట్రోల్+V ని సెలెక్ట్ చేసుకుంటే డేటా మొత్తం మనకి ఇలా సెలెక్ట్ అవుతుంది. బట్ ఇలా కాదు అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ ఆల్ అంటే ఇలా మనకి డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి క్లిప్ బోర్డ్ కి సంబంధించిన గ్రూప్. సో ఈ గ్రూప్ ఏంటంటే ఇక్కడ కట్, కాపీ, ఫార్మాట్, పెయింటర్. సో ఒక డేటాని మనం కట్ చేయాలి అంటే నాకు కట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే డేటా కట్ అవుతుంది. సో అదే డేటాని మనం పేస్ట్ చేయాలి అంటే పేస్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేటా మనకి పేస్ట్ అయ్యింది. సో ఈ కొంత డేటా సెలెక్ట్ చేసుకుని ఈ డేటాని కాపీ చేయాలంటే కాపీ చేసుకుంటాము. అండ్ వేరే చోట మనం చేసుకోవాలి అంటే సో ఇక్కడ డేటా పేస్ట్ అయ్యింది. సో ఈ విధంగా మనం కాపీ పేస్ట్ అనేది చేసుకుంటున్నాం. సో ఫార్మాట్ పెయింటర్ అంటే ఇక్కడ ఒక ఫార్మాట్ అనేది మనం అప్లై చేసాము ఎంఎస్ ఆఫీస్ కి. సేమ్ ఫార్మాట్ రిమైనింగ్ డేటా కూడా అప్లై చేయాలంటే ఫార్మాట్ పెయింటింగ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాము. ఫస్ట్ ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుంటాము. ఫార్మాట్ పెయింట్ అనే ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇక్కడ మనకి కర్సర్ ఎలా మారిందో చూడండి, బ్రష్ ఫార్మాట్ లోకి చేంజ్ అయ్యింది. సో ఏ డేటా అయితే ఈ ఫార్మాట్ మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ డేటాలోకి వెళ్తాము. వెళ్ళి ఈ ఎంఎస్ ఎక్సెల్ కి నేను అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఎంఎస్ ఎక్సెల్ కి కూడా సేమ్ టెక్స్ట్ స్టైల్, సేమ్ సైజు. సో ఈ ఫార్మాట్ మనకి ఇక్కడ అప్లై అయిపోయింది. ఇలా మనం ప్రతిదానికి హోమ్ ట్యాబ్ లో మనం ప్రతి ఒక్క ఫార్మాట్ అప్లై చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఫార్మాట్ పెయింటర్ అనే ఆప్షన్ ద్వారా అప్లై చేసుకుంటాము. సో ఇది హోమ్ రిబ్బన్ లో ఆప్షన్స్. సో హోమ్ రిబ్బన్ లో ఆప్షన్స్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇవన్నీ మీకు త్వరగా అర్థమైంది అనుకుంటున్నా. ఏమన్నా కన్ఫ్యూజన్ కనుక ఉంటే 1-2 సార్లు చూడండి.